నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా, సింపుల్గా కొంచెం స్పెషల్ మసాలాలు యాడ్ చేసి మంచి స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ఈ టేస్ట్ ఇంకా జన్మలో మర్చిపోరు. అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని బాగా సాల్ట్ వేసి మంచిగా బాగా కడిగేసి నీట్గా ఇట్లా ఫ్రెష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ పీసెస్ అనేది ఎప్పుడైనా ఇట్లా కొంచెం చిన్న సైజు ఉంటే ఉప్పు కారం మసాలాలు అనేది బాగా గట్టిగా పట్టుకుంటాయి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము కావాల్సినంత ఉప్పు కారం మసాలాలు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1½ టీ స్పూన్, ఈ స్పూన్తోని 1½ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మనం కర్రీ వండుకునేటప్పుడు 1 స్పూన్ వేస్తే అది కర్రీకి టోటల్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1½ టీ స్పూన్, స్మాల్ టీ స్పూన్తోని పసుపు వేసుకోండి. ఇంకా ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక నిమ్మ చెక్కని ఇట్లా కట్ చేసి అందులో ఉన్న గింజలు తీసేసి రసం పిండుకోండి ఇందులో. ఇంకా ఇందులోకి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం మసాలాలు అనేటివి పీసెస్కి బాగా గట్టిగా పట్టుకుంటాయి కాబట్టి మనం ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్నంతా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని దాదాపు ఒకవేళ మీకు టైం ఉంటే 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఈ మసాలాలతోని చికెన్ అనేది మనం నానబెట్టుకోవాలి. లేకపోతే మనకంత టేస్ట్ రాదు చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు మనం చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని, ఒక చిన్న సైజ్ అంతా ఎండు కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కల్ని అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడనియొద్దు. ఇదిగోండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫ్రై కావాలి. ఇవి చల్లగా కావడానికి ఒక ప్లేట్ పెట్టుకొని చల్లారబెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్లోనే ఈ స్పూన్తోని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి మాడకుండా. ఇంకా ఇవి కూడా మంచి ఫ్రై కాగానే సేమ్ ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్లోకి మసాలాలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఇంకా ఇందులోకి కొద్దిగా సోంపు, పావు టీ స్పూన్ అంతా సోంపు, సాజీరా పావు టీ స్పూన్ అంతా, ఒక స్టార్ అనాస, ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బగారాకు, ఒక 4-5 మిరియాలు, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మాడకుండా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనము నాన్ వెజ్ కర్రీస్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇలా మసాలాలు ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల మనకు చికెన్ ఫ్లేవర్ అనేది మరింత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది టేస్ట్. సో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అస్సలు మాడనియొద్దు. దూరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అనేటివి మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చల్లారబెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లోకి లో ఫ్లేమ్లోనే 1 టీ స్పూన్ గసగసాలు, మేమైతే గసాలు అంటామండి, కొందరు గసగసాలు అంటారు. ఇవి కూడా లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇదిగో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ కలర్లోకి రావాలి ఈ గసగసాలు కూడా. ఇంకా ఇవి కూడా చల్లారబెట్టుకోండి. ఇందులోకి 1 కాజు, 1 బాదాం వేసుకోండి. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక 15 మినిట్స్లో చల్లారిపోతాయి. 15 మినిట్స్ తర్వాత నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు. ఇంక ఇది మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిపోయినాయి. ఈ పౌడర్ అనేది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా కావాలి పౌడర్ కూడా. ఇదిగోండి చూడండి ఇలా కావాలి ఈ పౌడర్ని. మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకోండి. అప్పుడు మనం క్రష్ చేసినప్పుడు కసూరి మేతి అనేది ఈజీగా సాఫ్ట్గా క్రష్ అవుతుంది. ఇదిగోండి ఇలా ప్యాన్ పెట్టుకొని అటు ఇటు కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వీడియోలో ఇలా కావాలి. ఇంకా ఇది కూడా చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏ ప్యాన్లో అయితే చికెన్ వండాలనుకుంటామో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 4 పావుల ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ పావుతోని 4 పావులు వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ మీ పావుని చూసి మీరు పోసుకోండి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేస్తే మనకు అర్థమైపోతుంది. ఆయిల్ ఇంకా బాగా హీట్ అయిపోయింది. ఇందులోకి మనము 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డల్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు సాఫ్ట్ కావడానికి ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి కూడా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా
కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇది వేసిన తర్వాత మనము కసూరి మేతి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇట్లా నలిపేస్తే మంచిగా క్రష్ అయిపోయింది. అది డ్రై రోస్ట్ చేసుకున్నందుకు ఇలా మనం క్రష్ చేయగానే క్రష్ అయిపోతుంది అనమాట. సో దీన్ని కసూరి మేతిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేను చిన్న టీ స్పూన్ కాబట్టి 1½ టీ స్పూన్ వేసుకున్నాను. ఉల్లిపాయలు అనేటివి ఇట్లా కావాలి. ఇట్లా ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. చికెన్ అనేది మాడిపోకుండా మంచిగా కలిపేసుకోండి. అంత ఉప్పు కారం మసాలాలు ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా పీసెస్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలపండి. ఇలా కలిపి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మూతను తీసి బాగా కలపండి. చికెన్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోండి. ఇలా చికెన్ని మళ్ళీ బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి. 20 నిమిషాల లోపు కూడా మీరు మధ్య మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి చికెన్ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి ఇక్కడ నేను మూత పెట్టి తీసాను కదా, చికెన్ అనేది మధ్య మధ్యలో 20 నిమిషాల వరకు ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, చేతితోని మంచిగా ఇట్లా పొడి పొడి అనుకుంటా ఎక్కడ ఉండలు కూడా లేకుండా కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉంచేసుకోండి. మళ్ళీ మనము చికెన్ దించుకునేటప్పుడు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలా చేతితోని పొడి పొడిగా వేసుకోండి. ఇంత మసాలా ఉంచేసుకోండి. ఇందులోనే మనం లాస్ట్కి దించేటప్పుడు వేసుకుందాం ఆ మసాలాని. ఇప్పుడు ఈ చికెన్ని కూడా బాగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మీకు చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మన దగ్గర మిగిలిన మసాలా కూడా ఉంది కదా, ఆ మసాలాలను కూడా వేసేసి మళ్ళీ ఒక 15 నిమిషాల వరకు మనము మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అనేది బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇదిగోండి ఇక్కడ మూత పెట్టేసి తీసేస్తే 15 మినిట్స్లో మనకు చికెన్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇంకా చూడండి పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇట్లా పీస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంత సింపుల్, మనం సర్వ్ అవుట్ చేసేసుకోవడమే చికెన్ రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. ఇంకా చికెన్ ఫ్రై రెడీ, సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.